అందరికీ జై భీమ్। ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3వ తేదీ శనివారం జరగబోవు బహుజన రాజ్యాధికార సదస్సు మిషన్ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి జేసీఎం ఫంక్షన్ నందు జరగబోవు బహుజన రాజ్యాధికార సదస్సుకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణ జరిగింది। ఈ సందర్భంగా నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నా, మిత్రులారా, బహుజన రాజ్యాధికార సదస్సు ఈ దేశంలో ఉండే బడుగు బలహీన వర్గాల బహుజన జాతుల పట్ల, వాళ్ళ అభివృద్ధి పట్ల, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేసే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోవు ఈ బహుజన రాజ్యాధికార సదస్సుకు మనమంతా కూడా స్వచ్ఛందంగా వేలాదిగా తరలి రావాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా। 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో నేటికి బహుజన జాతులు కూటికి, గుడ్డకు, విద్యకు, వైద్యానికి అగరారుస్తూ ఉన్నాయి। ఈ అగ్రకులాలు అన్ని రంగాల్లో ముందుకు పోతా ఉన్నారు। వాళ్ళ దగ్గర ఉన్నది మన దగ్గర లేనిది ఒక్క రాజ్యాధికారం మాత్రమే। బహుజన సమాజ్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతంతో నడిచే రాజకీయ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ మహాత్మా జ్యోతిబా పూలే సిద్ధాంతం నడిచే రాజకీయ పార్టీ, బహుజన సమాజ్ పార్టీ మాన్యశ్రీ కాంశీరామ్ గారి ఆలోచన విధానంతో ముందుకు పోయే రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ। కాబట్టి మిత్రులారా, మీ అందరూ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా, మనం మారాలా, మన కుటుంబాలు మారాలా, మన బతుకులు మారాలా, మనమంతా కూడా బాగుండాలా, మనకు బంగారు భవిష్యత్తు కావాలంటే బహుజన సమాజ్ పార్టీ రావాల్సిందే। మదనపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా పెట్టడానికి కారణం ఏంటంటే బహుజన సమాజ్ పార్టీ అనేక రూపాల్లో మదనపల్లి జిల్లా అంశమైతేనేమి అనేక ఉద్యమ రూపాల్లో బహుజన సమాజ్ పార్టీ ఈ మదనపల్లి నియోజకవర్గంలో చాలా బలంగా పనిచేసింది। ఈ విషయం ప్రజలందరికీ కూడా తెలుసు। కాబట్టి నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నా, మనం ఏదైతే మదనపల్లిని జిల్లా చేసుకోవాలనుకున్నా, మదనపల్లిని అభివృద్ధి చేసుకోవాలనుకున్నా, ఇక్కడ బహుజన జాతులు సుఖ సంతోషాలతో ఉండాలన్నా ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీని ఆదరించాలి। బహుజన సమాజ్ పార్టీ యొక్క ఏదైతే బహుజన రాజ్యాధికార సదస్సు ఉందో దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరికి కూడా పేరు పేరున విన్నవించుకుంటూ బహుజన రాజ్యాధికార సదస్సుకు వేలాదిగా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ ముగిస్తున్నాము। జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ।